మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 20 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 20 వచనాలు. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతో నేను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచునుండెను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలి అనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగిలిన బతిమాలుకునేను. అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకునేను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములలోను గ్రామములలోను ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అన్న దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండ చూచి భయపడింది. జనులు జరిగినది చూసిన వారు దెయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ గెరాసేనుల దేశంలోనికి ప్రభు వచ్చుట, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు. సంకెళ్లతో నైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాడిని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేశాడు గనుక ఎవడును వాడిని సాధు చేయలేకపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గెరాసేనుల దేశంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారంటే అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడున్నాడు. ఎవరున్నారు? అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడుండి అతడు ఎక్కడ ఉన్నాడంటే సమాధులలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమాధులలో నుండి ఆయనకు ఎదురు పడతా ఉన్నాడు. సమాధులలో ఉండి దేవునికి ఎదురుగా వచ్చి ఆయన నివాసం ఎక్కడ అంటే సమాధులలోనే ఆయన నివాసము చేసేటువంటి వాడు. చాలా సార్లు మరి ఆయనను సంఖ్యలతోనూ బంధించినారు. పలుమార్లు ఆయన కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినారు. అయినప్పటికీ ఆ సంఖ్యలను ఆయన తుత్తునీళ్లుగా చేసుకొని మరలా సమాధులలోకి వెళ్ళిపోయినారు. ఆయనను ఎవ్వరూ కూడా చక్కబరచలేకపోయినారు. ఒక అపవిత్రాత్మ మనిషిలోనికి వచ్చినప్పుడు, ఒక అపవిత్రాత్మ మనిషిలో నివాసము చేసినప్పుడు, ఒక అపవిత్ర ఆత్మ మనిషిని వాడుకుంటున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆ అపవిత్ర ఆత్మ ఎవరినైతే వాడుకుంటుందో వారి యొక్క స్వాధీనంలో వారు ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డ,
అనేక మార్లు ఆయనను కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించినారు. ఇప్పుడు ఆయనను బట్టి తన ఇంటి వారికి ఎంత బాధ కలిగి ఉంటుంది. నిరంతరము సమాధులలోకి నిరంతరం ఆయన సమాధులలోనే ఉంటూ ఉన్నాడు. మామూలుగా మనము ఆలోచిస్తే మనం సమాధుల దగ్గరికి వెళ్ళి రాగానే ఏం చేస్తాము? మనం సమాధుల దగ్గరికి వెళ్ళినాం కనుక రాగానే స్నానం చేస్తాం కదా. సమాధుల దగ్గరికి వెళ్ళి రాగానే స్నానం చేసుకుంటా ఉంటాం. స్నానం చేయకుండా మనం ఇంటి లోపలికి రాము. ఇది ఒక ఆచారం. కానీ ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాము. ఆ వ్యక్తి సమాధులలోనే ఉంటా ఉన్నాడు. ఆ వ్యక్తి అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? రాత్రి పగళ్ళు సమాధిలోనే ఉంటున్నారు. చాలా మంది సమాధులలో ఉండకుండా ఆయనను కాళ్ళు చేతులు సంకెళ్లతో కట్టి బంధించినారు. కానీ ఆయన ఆ సంకెళ్లను తెంపుకొని వెళ్ళి ఆ సమాధులలోనే నివాసము చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా సార్లు అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో చిక్కుకుంటాం. పాపం తన వారు సంఖ్యలను తెంపి ఆయనను విడుదల చేస్తూ ఉన్నారు. కానీ తను మాత్రం మళ్ళీ వెళ్ళి అక్కడే ఉంటున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ సమాధులలోనే ఉంటున్నాడు. మనము కూడా అనేక మార్లు కొన్ని సమస్యల నుంచి బయటికి రావాలనుకుంటాము, కానీ రాము, అందులోనే ఉంటాము. ఆ సమస్యల నుంచి బయటపడాలనుకుంటాము, కానీ మనం బయటపడం, అందులోనే ఉంటాము. ఎవరైనా సహాయానికి వస్తే సహాయం చేసినంత సేపే మళ్ళీ వెళ్ళి మనం అదే సమస్యలో చిక్కుకుంటాం. అయితే ఇలాంటి సమస్యల నుండి విడిపించడానికి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించాలి అంటే ఆ రోజు గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒక్కడైతే, ఈరోజు మనము కూడా అనేకమైన బంధకాలతో బంధించబడి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన కట్లు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. అనేకమైన శ్రమలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. అనేకమైన ఇబ్బందులు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. అనేకమైన నిందలు, శ్రమలు, శోధనలు, అనేకమైన వ్యతిరేకతల మధ్యలో మనం నడుస్తూ ఉన్నాం. పలుమార్లు అనేక మంది విడిపించాలనుకున్నారు, కానీ మనకు విడుదల లేదు. అయితే విడుదల కావాలి అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే నమ్ముకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, గొప్ప విడుదల ఎక్కడి నుండి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండే మనకు గొప్ప విడుదల కలుగుతా ఉన్నది. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఆయనని ఎవ్వరు కూడా బంధించలేకపోయినారు, ఎవ్వరు కూడా ఆయన్ని సరిచేయలేకపోయినారు. మన సమస్యలు ఎవ్వరు కూడా సరిచేయలేకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, మన సమస్యల నుండి ఎవ్వరు కూడా మనల్ని విడిపించలేకపోవచ్చు. మన కట్లు, బంధకాలు అవేవైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల సమస్యలైనా, మరేదైనా దేవుని బిడ్డ, విడిపించడానికి మనకి ఎవ్వరు లేకపోవచ్చు. కానీ నీ కొరకు, నా కొరకు ఒకరున్నారు. ఆయనే సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చెప్పగలరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా ఆయనను మంచి చేయలేకపోయినారు. అయితే వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోనే ఉన్నాడు ఆయన. రాత్రి పగళ్ళు, ఇంకా ఆయనకు వేరొక ప్రపంచం లేదు. ఆయన ప్రపంచం ఏంటంటే సమాధులే ఆయనకు తెలిసినాయి. ఇప్పుడు ఆయన రాత్రి పగళ్ళు సమాధులలో ఉన్నాడు, కొండలలో కేకలు వేస్తూ ఉన్నాడు. దురాత్మ, చూడండి, దురాత్మ పట్టిన వ్యక్తి ఆ దురాత్మ ఎంతగా పీడిస్తున్నదో చూడండి. ఒంటరిగా సమాధులలో ఉంచుతుంది. మీరు కాటి కాపురులను చూడండి, ఒకసారి వాళ్ళ యొక్క అనుభవాలు అడగండి, బహు భయంకరంగా చెప్తారు వాళ్ళు. అంటే అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి సమాధులలో ఉంటా ఉన్నాడు, కొండలలో తిరుగుతా ఉన్నాడు, తనకు తానే కేకలు వేస్తా ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్థితి ఆ విధంగా ఉన్నది. తనకు తానే కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంకా కేకలు వేస్తూ ఏం చేస్తా, తనకు తాను గాయం చేసుకుంటా ఉన్నాడు.
తనకు తానే కేకులు వేస్తా ఉన్నాడు, తనకు తానే కొట్టుకుంటా ఉన్నాడు, తనకు తానే గాయం చేసుకుంటా ఉన్నాడు, తనకు తానే బలహీనపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దురాత్మ పట్టిన వ్యక్తి దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాడు. దురాత్మ పట్టిన వ్యక్తి తనకు తాను గాయం చేసుకుంటా ఉన్నాడు, కొండలలో తిరుగుతా ఉన్నాడు, తనను తాను బలహీనపరుచుకుంటా ఉన్నాడు, దీవారాత్రులు సమాధులలో ఉంటున్నాడు. కానీ ఒక్కసారి దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో నాలో ఏ దురాత్మ లేదు కదా? ఎప్పుడైనా మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలిగినామా? దూరం నుండి దురాత్మ పట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగితే నా నిజ స్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కాలము మనము నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటాము, ఎంత కాలము మనము నామకార్థ స్థితిలో ఉంటాము. చూడండి, దురాత్మ పట్టినటువంటి వాడు దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని చూసినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడడం కాదు, చూడగానే ఆయన క్రీస్తు అని గుర్తుపట్టినాడు. చూడగానే ఆయన ఏమని? క్రీస్తు అని ఆయన గుర్తుపట్టినాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, తను దూరం నుండి చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి పరిగెత్తుకొని వచ్చి దేవునికి నమస్కారం చేసినాడు. నమస్కారం చేసి ఏమంటా ఉన్నాడు? ఆయన దురాత్మ పట్టిన వాడే కదా. ఆయన మొదటగా దేవుని పిలిచిన పిలుపు ఏంటి అంటే, సర్వోన్నతమైన దేవుని కుమారుడా. ఏమని పిలుస్తా ఉన్నాడు? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? మన ఆధ్యాత్మిక నేత్రాలతో ఏ రోజైనా మనము దేవుణ్ణి చూస్తే నిజంగా కదా, నా హృదయము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధించకుమని ఏమంట? దేవుని పేరిట నేను నీకు ఆనబెడతా ఉన్నాను. ఎంత అద్భుతంగా ఒక అపవిత్రాత్మ పట్టిన మనిషి దేవునితో ఏ విధంగా సంబోధన చేస్తా ఉన్నాడు? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? ఏమని అడుగుతా ఉన్నాడు? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధ పెట్టవద్దు. ఏమంటా ఉన్నాడు? నన్ను బాధ పెట్టవద్దని నీకు ఆనబెడుతున్నానని బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధికి వస్తే మనం ఎలా ఉంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. ఇంకేమంటాడు? నన్ను బాధ పెట్టవద్దు. ఏమంటా ఉన్నాడు? నన్ను బాధపరచవద్దని దేవుని పేరిట నీకు చెప్తా ఉన్నా. ఏమంటా ఉన్నాడు? నన్ను బాధ పెట్టవద్దు అని నేను ఏం చేస్తా ఉన్నా? దేవుని పేరిట నేను నీకు తెలియజేస్తూ ఉన్నానని కేక వేస్తా ఉన్నాడు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాళ్ళు ఎమ్మటే సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని ఎప్పుడైతే అపవిత్రాత్మ పట్టిన వాడు కేక వేసాడు, వెమ్మటే దేవుడు ఏమంటా ఉన్నాడు చెప్పండి? అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పాను. యేసయ్యను పిలవడం మనకు చేతనైతే మనలో ఉన్న తెగుళ్ళు, బాధలు, బలహీనతలు, వ్యాధులు, లేమి, కరువు, ఖడ్గము, మరణము, కష్టము, వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా ఒక్కసారి పిలవగానే 2000 సేనా దయ్యాలు అపవిత్రాత్మ పట్టిన వాళ్ళని విడిచిపోయినాయి. పిలవగలిగిన శక్తి మనకుంటే, చూడగలిగిన శక్తి మనకుంటే, ప్రభువుని చూడగలిగిన ఆధ్యాత్మిక నేత్రాలు మనకుంటే. అందుకే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా నీవు ఏమి కనబడతా ఉన్నది? ఏమన్నాడు? ఇంకోటి ఏమన్నాడు? బాదాము చువ్వ నాకు కనబడుతుంది, మసలు చిన్న బాణ నాకు కనబడుతుంది. ఆమోసు నీకేమి కనబడుతుంది? నేరేడు పళ్ళ గంప నాకు కనబడు. దేవుడు ఒకవేళ మన ఎదుటికి వచ్చి మనల్ని నీకేమి కనబడుతుంది అంటే చెప్పగలిగిన ఆధ్యాత్మిక నేత్రాలు మనకున్నాయా?
దేవుడు కనుక ఒకవేళ మన దగ్గరికి వచ్చి నువ్వేమి చూస్తున్నావు, దేవుడిని చూడగానే సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని పిలువగలిగిన శక్తి మనకుందా? లేదనుకో మన ఆధ్యాత్మిక జీవితము నామకార్థ క్రైస్తవ్యంలో ఉంది. అందుకే ఉంటే వెచ్చగానే నుండు, ఉంటే వేడిగానే నుండు, ఉంటే చల్లగానే నుండు. నులివెచ్చ నుండి ఏమైంది? నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తా. ఇప్పటి వరకు మనం క్రైస్తవులుగా నటించవచ్చు. ఇప్పుడు ఎక్కడున్నాం మరి? మనం ఏ దశలో ఉన్నాం? మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాం? మనం ఉమ్మి వేసే దశలో ఉన్నామా? సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని పిలువగలిగిన దశలో మనం ఉన్నామా? అది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట ఆనబెట్టుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. ప్రభు అక్కడ చూడండి, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని చెప్పిన తర్వాత ప్రభు ఆయన ఏమడుగుతా ఉన్నాడు? నీ పేరేంటి అని నన్ను అడుగుతా ఉన్నాడు. ఇంకొకరిని కూడా నీ పేరేంటి అని అడిగాడు. చెప్పండి. దేవునికి నరునికి సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు నీ పేరేంటి అని ఒకరిని అడిగిండు. చెప్పాలి. చాలా సార్లు విన్న వర్తమానం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా నీ పేరేంటి అని నన్ను అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతా ఉన్నాడు? నీ పేరేంటి? చూడండి, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈయనకున్నది, కానీ ఆయన ఆ పేరు చెప్పట్లేదు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరున్నది, దేవుడు అడగగానే ఆ పేరు చెప్పినాడు. కన్న తండ్రికి ఒక పేరు చెప్పినాడు, దేవునికి ఒక పేరు చెప్పినాడు. ఇక్కడ దేవునికి ఒక పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈయనకు ఉండవచ్చు, కానీ అది చెప్పట్లేదు. ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, నీ పేరు ఏమని అడగగా నా పేరు సేన, ఏలే అనగా మేము అనేకులం అని చెప్తా ఉన్నాడు. ఏలే అనగా మేము అనేకులము కనుక మమ్మను ఈ దేశంలో నుండి, ఎక్కడి నుండి? ఈ దేశంలో నుండి, గెరాసేనుల దేశంలో నుండి మమ్మల్ని బయటికి పంపించవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఉంటుండగా నీ గ్రామము ఏ దురాత్మ చేత పీడించబడుతుందో ఒక్కసారి నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? నీవు ఉన్న స్థలంలో నీ కుటుంబము ఎలాంటి దురాత్మ చేత బాధపడుతూ ఉందో నీవు గ్రహిస్తూ ఉన్నావా? ఎక్కడ అంటా ఉన్నాడు, ఈ దేశం నుండి మమ్మల్ని పంపించవద్దు. ఇప్పుడు నీ ఎదుట కొన్ని దురాత్మలు ఉన్నాయి, అవి దేవుని అడుగుతా ఉన్నాయి, ఈ దేశంలో నుండి మమ్మల్ని పంపించవద్దు, నీ ఇంటిలో నుండి పంపించవద్దు అంటా ఉన్నాయి, నీ గ్రామంలో నుండి వద్దంటా ఉన్నాయి, నీ బంధువుల ఇంటిలో నుండి వెళ్ళమని అంటా ఉన్నాయి. ఇప్పుడు నీవేమి చేయాలి? నేనేం చేయాలి? పిలవాలి మనం కూడా. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, ఎప్పుడైతే ఆ పిలుపు దేవుడు మన నోట నుండి వస్తుంటే విన్నాడో, వెంబటే ఆ అపవిత్రాత్మ ఎలాగైతే వాళ్ళని విడిచి వెళ్ళిపోయిందో, అలాగే మనల్ని పీడిస్తున్న అపవిత్ర ఆత్మలు కూడా మన కుటుంబాలను విడిచి వెళ్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటాడు, మేము అనేకులము కాబట్టి మమ్మల్ని ఈ దేశంలో నుండి వెళ్ళిపోమ్మని అనవద్దని అక్కడ వాడు బతిమాలుకుంటున్నాడు. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యములు దేవుని బతిమాలతలే, మనిషి అయితే దేవుని బతిమాలట్లేదు కదా. ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది కదా, దురాత్మలు. సేనా దయ్యం అంటే 2000 దయ్యాలు కలిసి దేవుణ్ణి బతిమాడుతున్నాయి. ఏమని? గెరాసేనుల దేశాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళమని. కానీ మానవుడు, ఈ దురాత్మలు మా దేశంలో ఉండకుండా సహాయం చేయండి ప్రభు అని మానవుడు ఎక్కడైనా గోజాడినాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయ్యములకున్న జ్ఞానం మనకు లేదని ఇప్పుడు మనకు గ్రహింపైందా? అక్కడ దయ్యములు బతిమాలుకుంటా ఉన్నాయి, అయ్యా మమ్మల్ని ఇక్కడ నుండి తోలివేయొద్దని బతిమాలుకుంటూ ఉన్నాయి. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్ర ఆత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతంలో నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. చూడండి ప్రియమైన దేవుడు, 2000 దయ్యాలు పందులలో నుంచి సముద్రంలోకి వెళ్ళి ఊపిరి తిరగక చచ్చిపోయినాయి. ఎందుకు?
ఆ అపవిత్ర ఆత్మ పట్టిన వారి హృదయంలోకి ఎవరు వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. ఈరోజు మన కుటుంబాలు అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం కదా. అనేకమైనటువంటి రోగములు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఇంకా మరొకటి కావచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలువగలిగిన శక్తి మనకుంటే, భూ సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టగలిగిన శక్తి మనకుంటే, భూ సంబంధమైన పద్ధతులను విడిచిపెట్టగలిగిన శక్తి మనకుంటే, చూడండి, కొండలలో సమాధులలో దీవా రాత్రులు తిరుగుతూ తనను తాను గాయము చేసుకుంటూ తనను తాను బలహీనపరుచుకుంటున్న సేనాదయ్యము పట్టిన వాడిని విడిపించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగము చేసి మరణించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి మన పాప రుణపత్రాన్ని చింపివేసి మనల్ని పాపము శాపము లేని వారిగా చేసిన దేవుడు మనకున్నాడని మనం గ్రహించితే మనం పీడించబడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అపవాది శక్తుల మధ్యలో మనము మనం బంధించబడుతున్నామంటే ఎక్కడో మనము సాతానుకి స్థానం ఇస్తూ ఉన్నాం. ఎక్కడో దేవుని యొక్క అద్భుతాలను మనము చూడలేకపోతున్నాం. అందుకే ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టినవాడు ఉన్నట్లు ఉండి అపవిత్రాత్మ పట్టినవాడు విడుదల పొందినట్లుగా మనము కూడా విడుదల పొందాలని ప్రభు పేరిట నేను సంఘమును బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరాల తరబడిగా మనము నామకార్థ స్థితిలో ఉండకూడదు. సంవత్సరాల తరబడిగా మనము క్రైస్తవులుగా చలామణి కాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాడు పొందుకున్న అద్భుతమైన స్వస్థత, విడుదల మనము కూడా పొందుకోవాలి. ఆయన పొందుకోవడమే కాదు, ఆ యొక్క ప్రజల మధ్యలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినాడు. అలాగే మనము కూడా ఇక్కడ నుండి క్రీస్తు సువార్త కలపత్రికలుగా వెళ్ళాలనే దేవుడు ఈ రోజు విడుదల పరిశుద్ధ ఆదివారంగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఇక్కడ నుండి నేను విడుదల పొందుకొని వెళ్తున్నాను ప్రభా. ఐగుప్తు ఆచారాలు మన దగ్గర ఉండవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పోత విగ్రహాలు చేసి పెట్టుకొని ఇదే దేవుడని మనము మొక్కవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనము కనుక దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క కట్టడలకు మనము అనుకూలముగా ఉంటే, అక్కడ మోషేతో ఏమంటా ఉన్నాడు దేవుడు? ఇదిగో నేను నిన్ను ఫరోకి దేవునిగా చేస్తా. ఏమంటా ఉన్నాడు? నేను నిన్ను ఫరోకి దేవునిగా చేస్తా. నీ శత్రువు నిన్ను చూస్తే గడగడ వనకాలి అంటే గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాడు పొందుకున్న స్వస్థత, విడుదల ఈరోజు నీవు నీ కుటుంబం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సముద్రంలో పడి అవి ఏమైపోయినాయి? ఊపిరి ఆడక చనిపోయింది. ఈరోజు నీ కుటుంబాన్ని పీడిస్తున్న ఎలాంటి వ్యతిరేకత అయినా దేవుడు నీ కుటుంబంలో నుంచి వేళ్లతో సహా పెరిగి వేయబోతా ఉన్నాడు. 26 గ్రంథంలో ఉంది, పెళ్ళగించుటకును, పడద్రోయుటకును, విరగొట్టుటకును నేను నీకు అధికారం ఇచ్చిన. ఏదైతే నీ కుటుంబంలో వ్యతిరేకంగా పనిచేస్తాను, పెళ్ళగించాలి, విరగొట్టాలి, దాన్ని నలగొట్టాలి, దాన్ని పడద్రోయాలి. క్రీస్తు అనే వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానాలను చేత పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళగించుటకు నాకు అధికారం ఇచ్చినావు ప్రభాని ఆ ప్రార్థన చేస్తూ గెరాసేనుల దేశంలో దురాత్మ పట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడగానే 12 సేనాదయాలు పెళ్ళగించి వేయబడ్డాయి. 2000 సేనాదయాలు పెళ్ళగించి వేయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన కుటుంబంలో మనల్ని ఏదైతే పీడిస్తున్నదో అవన్నీ పెళ్ళగించి వేయబడాలి ప్రభాని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ముద్రించును గాక.